భారత పాకిస్తాన్ దేశాల మధ్య శాంతి చర్చలు ముందుకు జరుగుతూ ఉన్నప్పుడే ఈ కార్గిల్ యుద్ధం అకస్మాత్తుగా వచ్చి అతి ముఖ్యమైన పాత్ర పోషించింది. ఊహించని విధంగా శాంతి చర్చలకు పెద్ద గండి పడింది. అయితే ఈ కార్గిల్ చొరబాట్లకు కారణమేమిటో మనం విఫలం కాస్త తెలుసుకో. ఈ సాధారణ కారణమేమిటో మనం కాస్త విపులంగా తెలుసుకుందాం. ఇవి సాధారణంగా జరిగిన చొరబాట్ల, హలో హలో నేను మాట్లాడేది ఎవరికైనా వినిపిస్తుందా? నేను బ్రావో టీం నుంచి మాట్లాడుతున్నాను. ఇది నేను ఎన్నోసారి కాంటాక్ట్ అవుతున్నా కూడా తెలియదు. మేమున్న ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మాకు అర్థం కావట్లేదు. తిండి లేక నీళ్ళు లేక మేము మూత్రం దాకా బతుకుతున్నాం. ఇలాగే ఉంటే ఇంకెన్ని రోజులు బతుకుతాం కూడా తెలియదు. హలో 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 వినిపిస్తుందా? మీ కోఆర్డినేట్స్ చెప్పండి. మేము ఎక్కడ ఉన్నామో లొకేషన్ సరిగ్గా తెలియదు, కానీ మమ్మల్ని డ్రాప్ చేసిన 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాం. మీరు ఎంతమంది ఉన్నారు? మేము మొత్తం 4 ఉన్నాం. దయచేసి మమ్మల్ని కాపాడండి ప్లీజ్. సరే, మీరు భయపడకండి. మేము ట్రూప్స్ని పంపిస్తున్నాం. రేపు ఉదయంలోపు రీచ్ అవుతారు. ఏమైంది? ఇంకా భయపడకండి, ట్రూప్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి, నిజంగానేనా? ఏంటి, నిజంగానేనా? అవునన్నా, నిజమే. ఇంకా నువ్వు దగ్గరుండి వద్దని పాపం చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను అమ్మను మళ్ళీ కలవచ్చా? ఎందుకురా బాధపడుతున్నావు? అమ్మని మళ్ళీ కలవచ్చు. అమ్మకు దగ్గరుండి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేపిద్దాం. నువ్వెందుకురా అలా ఉన్నావు? ఇక్కడి నుంచి వెళ్ళగానే ఫాతిమాతో నేను ఇంకా పక్క. అక్కడ ఫాతిమా నా గురించి ఆలోచిస్తూ ఎంత బాధపడుతుందో. నిన్ను చూడగానే అవన్నీ మారిపోతాయి లేరా. తమ్ముడు, నేను అసలు నా భార్య బిడ్డలను చూస్తానని అనుకోలేదు. మీకొకటి చెప్పనా? నా పాపకప్పుడు 3 ఏళ్ళు అనుకుంటా, ఒక బొమ్మ చూసి బాగా మారం చేసింది. ఆ బొమ్మ కొనాలంటే నా దగ్గర అప్పుడు అంత డబ్బు లేదు. ఆ బొమ్మ చూడడానికి ఇలాగే ఉంటుంది. ఈ బొమ్మ కొనడానికి నాకు 2 ఏళ్ళు పట్టింది. ఈ బొమ్మ తనకిచ్చి తన కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకున్నా, కానీ అదంతా అవదని కానీ నువ్వు ఇప్పుడు చెప్పాక ఆ నమ్మకం వచ్చింది. ఏంట్రా మురిసిపోతున్నావు? ఏం లేదన్నా, పాపం పిచ్చిది ఆశలన్నీ నా మీదే పెట్టుకుంది. తనకి ఎక్కడ అన్యాయం చేస్తానని భయపడ్డాను, కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. నా నిక్కా గురించి ఆలోచిస్తున్నా. నికా గురించేనా లేదా దాని తర్వాత దాని ఏ గురించా? నువ్వు ఆపరా. అన్నా, మీరు చెప్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, కానీ ఎందుకో భయంగా ఉందన్నా. ఎందుకురా భయపడుతున్నావు? అట్లేం అవ్వదులే. లే లే
కూర్చోరా. ఏంటి పడుకోకుండా ఆకాశంలోకి చూస్తున్నావు? నాకు నా బ్రతుకు మీద ఆశ లేదన్నా. నాకంటూ ఎవరు లేరు. నాదనే కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు కూడా కుటుంబం ఉంటే బాగుండు అనిపిస్తుంది అన్న. ఎందుకురా బాధపడుతున్నావు? మేమంతా లేవా? మనందరం ఒక కుటుంబం రా. మీ వదిన వంట నువ్వు తినలేదు కానీ తింటే అసలు వదిలిపెట్టవు. సరే, ఎక్కువగా ఆలోచించుకో, దా పడుకుందాం. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఈ దగ్గర లొకేషన్లోనే ఉన్నారు. ఓకే, మీరిద్దరు ఇటువైపు వెళ్ళండి. హరి, నువ్వు నాతో రా. డిస్పర్స్. అన్న లే అన్న, ఎవరో వచ్చినట్టున్నారు. ఇక్కడ ఏదో ఫైర్ క్యాంప్ ఉన్నట్టు ఉంది, చూడు హరి. సార్ లోపల మా వాళ్ళు ఉన్నారు సార్. ఉంది, చూడు హరి. సార్ లోపలందరూ చనిపోయారు సార్. ఏం మాట్లాడుతున్నావు? రాత్రంతా మేము ఒకే దగ్గర కూర్చున్నాం, కలిసే పడుకున్నాం కూడా. అరే నీకేమన్నా పిచ్చా? 3-4 రోజులు అవుతుంది వాళ్ళు చనిపోయి. బాడీ స్మెల్ కూడా వస్తున్నాయి. సార్ లేదు సార్, వాళ్ళు లోపలనే ఉన్నారు సార్. మీరేంట్రా ఎక్కడ ఉన్నారు? నవ్వుతారేంట్రా? నవ్వుతున్నారు సార్. ఇక్కడే ఉన్నారు సార్, చూడండి సార్. సార్ వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు సార్. ఇప్పుడే ఇక్కడ వీళ్ళు చనిపోవడం ఏంటి సార్? సార్ వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు సార్. ఇప్పుడే ఇక్కడికి వెళ్ళారు సార్. సార్ వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఈ బొమ్మ తనకిచ్చి తన కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకుంటే ఇప్పుడు నేను అమ్మని మళ్ళీ కలవచ్చా? అనిక గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా భయపడకండి, ట్రూప్స్ వచ్చేస్తున్నాయి.